సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. పల్లెల్లో పంచాయతీ పోరు మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులంతా కూడా గుర్తులతో ఆ ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో ఉన్నాం. కురంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వరికుప్పల వెంకటేష్ మొత్తం బీఆర్ఎస్ మద్దతుతో కలిసి కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కండువాలు కూడా కలిపి కూడా బీఆర్ఎస్ గ్రామ శాఖ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా మిత్రపక్షాలతో కలిసి కూడా ఓటు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనతో మాట్లాడడానికి వరికుప్పల వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, చాలా వరకు కూడా చూస్తాం ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా కూడా పోటాపోటీగా ఉంటాయి, కానీ మీ గ్రామంలో మాత్రం మీకు బీఆర్ఎస్ మద్దతుతో కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు, ఎలా ఉంది? కేవలం గ్రామ ప్రజలందరికీ ఓటర్ మహాసోదరులకి నమస్కారం, నా ధన్యవాదాలు. మేము కేవలం గ్రామాభివృద్ధి కోసం వచ్చినాం కాబట్టి జనాలందరూ దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ మద్దతు ఇచ్చిందంటే వ్యక్తి కోసమో జనం కోసమో పైసల కోసమో కాదు, గ్రామాభివృద్ధిలో మాది కూడా పాల్గొంచుకోవాలని మాకు సాయం చేసారు, తోడుగా ఉన్నారు. గ్రామాభివృద్ధి మా ధ్యేయం. గతంలో మీరు పోటీ చేశారా, ఇప్పుడే మొదటిసారి పోటీ చేస్తున్నారు? గతంలో పోటీ చేసిన వ్యక్తికి అండగా నిలిచాను, అతను నిలబెట్టుకున్నాం. దానివల్ల అతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చాము, రెండోసారి ఛాన్స్ కావాలని కోరాడు. ఒకసారి అయిపోయింది కదా, రెండోసారి నాకు ఛాన్స్ కావాలని అడిగాను, కాదన్నాడు. దానికోసమని మేమే బరిలోకి దిగినాం. బరిలోకి దిగితే ఇంతమంది సహాయ సహకారాలతో ఒక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి మద్దతు అనేది అది కొంచెం రేర్. అది వ్యక్తిగతంగా గ్రామాభివృద్ధిలో మా సహాయం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు మద్దతు ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం పాల్పడతాం, గ్రామాభివృద్ధి మా ధ్యేయం. ఎంతమంది ఓటర్లు ఉన్నారు మొత్తం కూడా మీ గ్రామం? 1770 మంది చిల్లర ఉన్నారు. టోటల్ ఓటర్స్ 1720 ఉంటాయి. డెత్ పారెంట్స్ పోయిన తర్వాత ఇంకో 1700 ఓట్లు ఉంటాయి. మీ గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? మీరు సర్పంచ్గా గెలిస్తే ఏం చేయాలంటున్నారు, ఏం వాగ్దానాలు ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు ప్రజలకు? గ్రామంలో సమస్యలు అంటే ప్రతి సమస్య ఉంటుంది. ఏ సర్పంచ్ వచ్చినా అన్ని సమస్యలు ప్రాబ్లం కావు, ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రధాన సమస్య అనేది ఏంటంటే మోరీలు లేవు. వాటర్ అనేది సీసీ రోడ్లు కొన్ని ఏరియాలో అస్సలే లేవు, కొన్ని ఏరియాలో అసలు మోరీలే లేవు. మా ఊరి గ్రామ పంచాయతీకి బజార్లు అన్నప్పుడు చిన్న మూరి అనేది ఎక్కడా లేదు. మెయిన్ డ్రైనేజ్ ఒకటి కట్టారు, వదిలేశారు అంతే. అది స్వార్థం కోసమా, బిల్లు కోసమా, పైసల కోసమా కాదు, దానివల్ల నాట్ యూజ్. ఇప్పుడు ఉన్న యూజ్ ఎంత ఏంది, చిన్న చిన్న మూరీలు లేవు. మనకు కావాల్సిన విలేజ్లల్లో ఇంటి నుండి మురికి వాటర్ బయటికి పోవడానికి కావాలి, అలాంటి మూరీలు ఎక్కడా లేవు. ఇక్కడ గుర్తు వచ్చింది మీకు? మాకు వచ్చింది 3వ నెంబర్ బ్యాట్ గుర్తు, క్రికెట్ బ్యాట్. మొత్తం ఎంతమంది ఉన్నారు పోటీలో? పోటీలో 3 ఉన్నాం, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ నుంచి. అదేవిధంగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు హోరాహోరీగా తలపడుతున్నటువంటి కురంపల్లి అనగానే అందరికీ తెలుసు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది పోటాపోటీగా, కానీ మొత్తం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి కూడా ముందు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే మాకు ఇదివరకు నిలబడ్డ అభ్యర్థి కంటే ఎక్కువ ఈయన చేయగలుగుతాడు. ఈయనకు గ్రామ ప్రజలు కూడా ఈయనను కోరుకుంటారు. ఇక కోరుకుంటున్నారు కాబట్టి మేము వరికుప్పల వెంకటేశ్వరికి మేము మద్దతు చేస్తున్నాం. అంటే ఎలా మద్దతు కూడా కొట్టుకున్నారు? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, మీరు బీఆర్ఎస్. ఏదైనా మా అభ్యర్థి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి మంచి పనులు చేస్తాడు. ఇదివరకు ఉన్న అభ్యర్థి కంటే ఇంకెక్కువ చేస్తాడు, చేయగలుగుతాడు. కురంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. పోటీలో నామినేషన్ వేశాను. కాకపోతే మా మిత్రపక్షాలందరూ కూడా మా పార్టీలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏకపక్షంగా పోయినా కానీ 3 వ్యక్తులం కలిసి మేము ఒక అభ్యర్థి నిలబెట్టాం. మాకు మిత్రపక్ష టీఆర్ఎస్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మేము ఉన్నాం మీకండా. ఎందుకు ఏకపక్షంగా పోయేటట్టు కాదు, ఊరిని అభివృద్ధి చెందించాలి, మనకు ఊరు ముఖ్యం, ఏకపక్షం కాదు. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నిజమైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని గ్రామాభివృద్ధిలో పాటుపడించాలని టీఆర్ఎస్ గ్రామ శాఖ వాళ్ళు, టీఆర్ఎస్ లీడర్లు వాళ్ళు సహకారం చెప్పడం వల్ల నేను కూడా విత్డ్రా చేసుకున్నాను. ఖచ్చితంగా అందరి సమక్షంలో ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో ఏకగ్రీవం కావాలని ట్రై చేశాం. కానీ ఒకే ఒక వ్యక్తి వలన మేము కొంచెం డ్రాప్ అయ్యాం. మేము అందరం డ్రాప్ అయినా కానీ సొంత చెల్లె మీద, సొంత బావ మీద కూడా నేనే ఉన్నాను, మీకు స్వార్థం తర్వాత ముచ్చట కాదు, నేనే సర్పంచ్ కావాలి, నేనే అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి పోవడం వలన వ్యక్తిపరంగా పోయింది. కానీ ఇది ఊరు ప్రజలు
ఊరి పార్టీలు కూడా ఏకమయ్యి ఈ ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని నిలబెట్టి ఇచ్చాం. ఆ రోజు మిమ్మల్ని ఎట్లా గెలిపించామో అదే తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు నిలబడుతుంటే మీరు ఓర్వలేకపోతున్నటువంటి మీ ఉద్దేశాన్ని, మీ యొక్క ఓర్వతనాన్ని గుర్తించినటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా మాకు సపోర్ట్ చేసి నన్ను విత్డ్రా చేయించి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఒక వ్యక్తిని ఎన్నుకొని మా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఆ వరికుప్పల వెంకటేశం గారి నాయకత్వంలో వచ్చినటువంటి మిత్రపక్షాల అయినటువంటి మన టీఆర్ఎస్ అభ్యర్థుల గ్రామ శాఖకు, వాళ్ళ లీడర్లకి, విత్డ్రా చేసుకున్నటువంటి పురకర మల్లేష్కి, సర్పంచ్ అభ్యర్థిగా కట్టస్వామి గారికి, ఆ గ్రామ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా ఊరి నుంచి వరికుప్పల వెంకటేశం గారిని బ్యాట్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. పోటీ చేసే అభ్యర్థి ఇంకొక అభ్యర్థి కూడా బామర్దుల మధ్య పోరు ఒకవైపు, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కండువాలు కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్తో ఇద్దరు కలిపి కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తం కురంపల్లి వైపే అందరి దృష్టి కూడా ఉంది. నల్గొండ నియోజకవర్గంలో హోరాహోరీగా పోరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పల్లెల్లో ఎటు చూసినా కానీ మొత్తం గుర్తులు రావడంతో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.